హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేట్ న్యూస్. సో ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. కావ్య వచ్చేసి జీవన్ తరంగాలు సీరియల్ వేసింది. తన ప్లేస్ కీర్తి రెడ్డి వచ్చింది. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు మనకి అందిన న్యూస్ ప్రకారం తన వచ్చేసి కావ్య రీఎంటర్ అవుతుంది. ఏ సీరియల్లో? చిన్ని సీరియల్లో గోస్ట్గా రీఎంట్రీ అవుతుందని చెప్పి మనకు అందిన లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు ప్రమోలు కూడా రిలీజ్ అయిన ఆ ప్రమోల్లో వచ్చేసి నేను నా కూతుర్ని రక్షించుకుంటాను, నేను దగ్గరుండి రక్షించుకుంటానని చెప్పి ఒక వైట్ శారీలో ఒక పోస్ట్ వస్తున్నట్టు మనకి సిరీస్లో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు. సో దాన్ని బట్టి నాకైతే అనిపించింది. ప్లస్ తను అయితే ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ సీజన్ 10లో కంపల్సరీ ఉండే తను బిగ్ బాస్ 10లో ఉండొచ్చు, లేకపోతే ఓటీటీ రాబోతుందట, చూద్దాం. ఓటీటీ బిగ్ బాస్ సీజన్ 10 అయితే నేనైతే మిస్ అవ్వను గైస్. ప్లస్ నేను దానికి సంబంధించిన రివ్యూస్ కూడా పెడతాను. సో ఎవరు మిస్ అవ్వకండి. కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, తనుజ కళ్యాణ్ గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కదా మేడం, వాటి గురించి ఒక వీడియో చేయమని చెప్పి. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వాటి గురించి వీడియో చేస్తాను. బట్ నేను నా వీడియోలో కూడా చూశాను, కొంతమంది తనుజ కళ్యాణ్ ఇద్దరు పేరు అసలు బాగోదు, ఎందుకు వాళ్ళ గురించి వీడియోస్ చేస్తుంటారు మీరు, ఇంకేం పని లేదా, వాళ్ళిద్దరి గురించి చేసి వ్యూస్ పెంచుకుంటున్నారు, అట్లా చాలా మెసేజ్ కూడా వస్తున్నాయి. బట్ నేను ఆల్రెడీ చెప్పాను, చాలామంది నెగిటివ్ వాళ్ళని చూడటం కంటే మనకున్న పాజిటివ్ ఏంటో చూసుకుంటే మనం ముందుకెళ్ళగలం. అలానే తనుజ కూడా చెప్పింది, కర్మ అనేది ఎవరిని వదలదు. మనం మన గురించి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని గురించి ఆలోచిస్తే మనకి థాట్ కూడా నెగిటివ్గా ఉంటుంది. అదే మన గురించి ఎవరైతే పాజిటివ్ ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తే మన థాట్స్ కూడా పాజిటివ్ వైపు వెళ్తే బాగుంటాయి. నెగిటివ్ వాళ్ళు ఎప్పటికన్నా నెగిటివ్. సో ఇప్పుడు వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో వచ్చేసి మహేష్ సండ్రా ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిన తర్వాత ఇంకా యాక్చువల్గా శివని అడిగారు అనమాట. శివ్ ప్రియాంక ఉన్నారు కదా, శివ్ని వెళ్ళిపోతావా నువ్వు, నీకు కాల్ బాగాలేదు అంటే, నేను నా ప్రాణాలైనా వదులుకుంటాను ఇక్కడే, కానీ టైటిల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనేది అయితే తెలీదు. ఫోర్త్ టైం ఎలిమినేట్ అయింది మనకి ప్రియాంక శివ్ అని చెప్పి మనకు ఆల్రెడీ న్యూస్ కూడా బయటకు వచ్చేసింది. అంటే ఫస్ట్ వచ్చేసి మనకి తెలుసు హరిత హరీష్ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు మహేష్ శాండ్రా, నెక్స్ట్ బిట్టు సంధ్య బిట్టును సంథింగ్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ ప్రియాంక శివ్ అని చెప్పి కూడా మనకు తెలిసింది. చూద్దాం అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనేది మనకు చూసినా కదా తెలుస్తుంది. ప్లస్ వాళ్ళు మాట్లాడే విధానమే కావచ్చు, ఒకరికొకళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. హస్బెండ్ని వైఫ్ని పిలవటంలోను, ప్లస్ రిలేషన్షిప్లో వాళ్ళని పిలవటంలోను చాలా వాళ్ళు చేసింది కూడా మంచి పని అనిపిస్తుంది. వాళ్ళు పర్సనల్ విషయాల్లో కూడా ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి, వాళ్ళిద్దరి మధ్యన ఈగోస్ పోయి కరెక్ట్గా కలిసి ఉండడానికి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కరెక్ట్గా సూట్ అవుతుంది. బట్ బిగ్ బాస్ సీజన్ 10కి బిగ్ బాస్లో వీటికి అసలు కంపారిజన్ లేదు. ఇదైతే పర్సనల్గా వాళ్ళ వాటి గురించి చెప్పడం. బిగ్ బాస్లో అయితే పర్సనల్ కాదు, మొత్తం ప్రొఫెషనల్గా ఉంటుంది. అంటే ఎవరైతే టైటిల్ మాట్లాడుకునే ఉంటుంది. సో దీనికి కంపారిజన్ అయితే లేదు. బట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా బాగుంది. బట్ అలవాటైతే బాగుంటుంది. నాకు తెలిసి ఇది సీజన్ 1 కదా. సో ఇంకా వస్తాయి సీజన్ 2, సీజన్ 3 అట్లా వచ్చినప్పుడు ఒక సీజన్ 3, సీజన్ 4 అప్పుడు బిగ్ బాస్కి ఎలా ఎడిట్ అయ్యామో మనం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా ఎడిట్ అవుతామేమో చూద్దాం. ఎంతమందికి అయితే ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నచ్చిందో, ప్లస్ దానికి సంబంధించిన రివ్యూస్ ఎంతమంది కావాలో అనేది నాకు కమెంట్ చేస్తే సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అందుకనే నేను వచ్చేసి మరీ డీప్లోకి వెళ్ళకుండా జస్ట్ ఏం జరుగుతుంది అనేది మాత్రమే చెప్తున్నాను. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.